వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. దిత్వాతో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించండి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రావద్దు. లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగా అప్రమత్తం చేయాలి. సర్పంచులు, పార్టీ శ్రేణులు సహాయక చర్యలో పాల్గొనాలి. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. శ్రీలంక నుంచి చెన్నై మీదుగా దూసుకొస్తున్న దిత్వా తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచించారు. తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో దిత్వా తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినందున ఆయా మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దిత్వా తుఫాన్ ప్రభావంతో నవంబర్ 29, 30, డిసెంబర్ 1వ తేదీ వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ ప్రయాణాలు చేయవద్దని, పంట పొలాల వద్దకు రావద్దని, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. 3 రోజుల పాటు కురిసే వర్షాలతో జలాశయాలు, వంకలు, నదుల వద్దకు యువకులు, పిల్లలు వెళ్లకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచులు బాధ్యత తీసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని, సర్పంచులకు అండగా పార్టీ నాయకులు, కార్యకర్తలు చేదోడుగా నిలబడి దిత్వా తుఫాను బారి నుంచి పల్లెల్లో ప్రజలు, పశువులను కాపాడాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాలన్న జగనన్న ఆశయానికి అనుగుణంగా అందరూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా తనకు సమాచారం అందిస్తే తన వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు పంచాయతీ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, యువజన విభాగం, విద్యార్థి విభాగాలకు చెందిన యువత బాధ్యత తీసుకొని సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.